మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ ఉదయకాల వేళలో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 2025 సంవత్సరం అంతా కాచి కాపాడి నైనా ఇదిగో నవనూతనమైన సంవత్సరములో మీరు మాకు దయాకిరీటం ధరింపజేసినైనా ఈ సంవత్సరంలో మమ్మల్ని జీవింపజేశారు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువా, కూడి వచ్చిన సంఘముతోనూ సమాజముతోనూ ప్రత్యేకించి నాతోనూ మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని నైనా ఈ వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి అంధకారపు దురాత్మ శక్తులను యేసు నామములో మీరు నిర్మూలపరిచి ఆది నుంచి మీరు ప్రత్యక్షమై మహిమ ఘనత ప్రభావాలను మీరు మాత్రమే ఆరోపించుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా పిల్లలను కొంచెంసేపు ఒక్క 20 నిమిషాలు మీరు కంట్రోల్ చేయగలిగితే నేను ముగించేస్తానమ్మా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే. ప్రియులారా, మహా ఎండ అనగా, మహా అరణ్యము అనగా, అరణ్యంలో ఏముంటాయి అంటే ఎండ, వేడి, ఇసుక దిబ్బలు, ఇసుక తుఫానులు, కనుచూపు మేరలోనైనా చుక్కైన కంటికి నీరు ఎక్కడ కనిపించని వాతావరణాన్నే, నీరు ఏమాత్రం కనిపించని ఇసుక దిబ్బలను, చెట్టు ఏమాత్రము కనుచూపు మేరలో కనిపించని ప్రాంతాన్నే ఎడారి అంటారు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, 40 ఏళ్ళు మన పితరులైన ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ అరణ్యములో దేవుడు నడిపించాడండి. సంవత్సరము కాదు, నెల కాదు, ఒక దినము కాదు, కానీ ఇంచుమించు 40 సంవత్సరములు ఆ అరణ్యములో దేవుడు వారిని క్షేమముగా ఆ అరణ్యములోనే వారిని పోషించి, వారిని ప్రేమించి, వారిని స్నేహించి, వారిని హక్కును చేర్చుకొని, వారి పట్ల అనురాగాన్ని చూపించి దేవుడు వారిని ఆ అరణ్య మార్గాల్లో నడిపించాడు. ప్రియులారా, కొందరి జీవితాల్లో మహా ఎండకు కాలిన అరణ్యముల మన బ్రతుకులు మారుతాయి. అరణ్యము అనగానే అక్కడ ఆదరించేవారు ఉండరు, అక్కడ ప్రేమించేవారు ఉండరు, అక్కడ హక్కును చేర్చుకోవడానికి ఎవరు అక్కడ ఉండరు, అక్కడ ఎవరు ప్రేమించడానికి ఎవరు ఉండరు. ఒకవేళ ఎండ దెబ్బ తగిలి నీడ చాటుకు వెళదామని ఆలోచిస్తే ఆ నీడ ఎక్కడ కనిపించదు, అక్కడెక్కడ చెట్లు వాతావరణం కనిపించదు. దాహం వేసి ఏదైనా ఒక చుక్క నీరు తాగదామని ఆలోచన చేస్తే ఒక చుక్కైనా నీరు అక్కడ కనిపించదు. విశ్రాంతి తీసుకోవాలన్నా ఆ నీడ ప్రాంతము కనుచూపు మేరలో కూడా మనకు కనిపించని వాతావరణాన్ని అరణ్యము అంటారు. హల్లెలూయా. కొన్ని వేళల్లో మన బ్రతుకులు కూడా అరణ్యములా మారిపోతాయండి, అరణ్యములా మారిపోతాయి. దాహమై ఎవరి వైపైనా నీరిమ్మని అడిగితే దాహానికి నీరువటానికి కూడా మనుషులు కనిపించరు. శోధనలు, శ్రమలు, బాధలు. ఇక్కడ అరణ్యము అంటే వేడి, ఇసుక తుఫానులు, ఎండ, ఇవన్నిటికీ సాదృశ్యం ఏంటంటే శ్రమలకు, హింసకు, కరువుకు,
ఏమండి ఇబ్బందులకు సాదృశ్యముగా మనకు అరణ్యము కనపడుతూ ఉంది. హల్లెలూయా. ఒకవేళ ఈ 2025వ సంవత్సరం అంతా ఈ అరణ్యము అనబైన ఈ కరువులోనే నీవున్నావేమో, ఈ అరణ్యము అనబైన శ్రమల మధ్యలోనే నీవున్నావేమో, ఆదరించేవారు ఎవరు లేక ఈ 2025వ సంవత్సరములో నీవు పరితపించిపోయావేమో. ఒకవేళ ఆదరణ కొరకై ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మహా ఎండకు కాలిన అరణ్యములు నిన్ను స్నేహించిన వాడును నేనే. హల్లెలూయా. నా ప్రభు ఈ 2026వ సంవత్సరములో నీ వద్దకు దిగివచ్చి నిన్ను స్నేహించి నిన్ను పోషించునుగాక. ఆయన నిన్ను ప్రేమించునుగాక. ఆయన నిన్ను హక్కున చేర్చునుగాక. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, అరణ్యములో చూడండి, మహా ఎండ తాళిమికి తాళలేక ఏ మానవుడు ఆ ఎండలో నిలబలేడు. ఎండ వేడిమికి ఏ మనుష్యుడు ఆ ఎండలో నిలబడి ఒక నిమిషమైనా నడవలేడు. శ్రమల మార్గాలలో, శోధన మార్గాలలో ఏ మానవుడు తట్టుకోలేక అల్లాడిపోతారండి. అటు దశలో దేవుని వాక్యం అంటుంది, నేను నీకు తోడయ్యుండి, నేను నిన్ను స్నేహించి, నేను నిన్ను హక్కును చేర్చుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుని వాక్యం మనతో స్పష్టంగా ఈ నూతన సంవత్సర శుభవేళలో, ఈ తొల్లిటి దినాలలో ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అరణ్యం అనగా ఇంకా చెట్లు ఉండవు, నీరు ఉండదు, ఎండ వేడికి తట్టుకోలేక ఏదైనా ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ఉందామంటే నీడ ఉండదు, ఆహారము ఉండదు, దాహం తాగటానికి నీరు కూడా ఆ ప్రాంతాల్లో కనిపించదండి. అంతకు మించి ఇంకా ఏంటంటే విష సర్పాలు, విష పురుగులు, క్రూర మృగాలు అక్కడ నివసిస్తాయి. అంటే ఆ విష సర్పాల వలన, ఆ క్రూర మృగాల వలన మనము నష్టపోయే పరిస్థితి వస్తుంది, మన ప్రాణాలను కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒకటి, అక్కడ లాభము లేదు ఆ అరణ్యములో. రెండవదిగా ఆ అరణ్యములో ఉన్న విష సర్పాల వలన, విష పురుగుల వలన మన ప్రాణాలను కోల్పోయే పరిస్థితి. ప్రియులారా, గత సంవత్సరం అంతయు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం వచ్చామేమో, అటువంటి మార్గాల్లో మనం వచ్చామేమో, అటువంటి కరువు మార్గాలలో వచ్చామేమో, ఒకవేళ మరణకరమైన మార్గాల్లో మనం వచ్చామేమో, ఈ లోక శ్రమలో మార్గాల్లో మనం వచ్చి ఉన్నామేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కలవరపడవద్దు, దిగులు చెందవద్దు. దేవుడు మనకు తోడయ్యుండి ఆ కరువు మార్గాల్లో నుంచి విడిపించి మనల్ని క్షేమముగా నడిపించునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఆ మహా ఎండకు కాలిన అరణ్యము లాంటి ప్రదేశములు యాకోబును మా పిల్లలు అరుస్తూ ఉండరమ్మా, నేను చెప్పేది ఒక 2 నిమిషాలే. తెల్లపైకెత్తండి. అట్టి అరణ్య మార్గము గుండా మన పితరులైన ఇశ్రాయేలీయుల వారిని దేవుడు ఏమండి అరణ్యములో సంవత్సరము కాదు, 2 సంవత్సరములు కాదు, 40 సంవత్సరములు ఆ అరణ్యములోనే వారిని క్షేమముగా నడిపించాడు. ప్రియులారా, వారికి మన్నాను ఇచ్చాడు. ఎన్నడూ లేని విధముగా పూరేలను వారికి కురిపించి, మన్నాను వారికి కురిపించి సంతృప్తికరంగా వారికి ఆహారమును అందించాడు. ఆ అరణ్యములో వారు వెళ్తూ ఉండగా వారి వస్త్రములను మాయలేదు, వారి ఒళ్ళు, వారి శరీరము వాసన రాలేదంట, చెమట వాసన రాలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారిలో ఏ అనారోగ్యము కలగలేదు.
ఆహారం అంటే ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. మాంసము కావాలి అంటే పూరేలను కురిపించాడు. వారికి ఏమి కావాలన్నా ఏది కావాలన్నా అడిగిన వెంటనే వారికి సమకూర్చి వారిని సంతృప్తిగా వారికి ఆహారమునిచ్చి వారికి బలిష్టమైన ఆహారముతో వారిని పోషించాడు. వారు దాహమని అడగగా బండను చీల్చి వారికి దాహమునిచ్చి వారి ఆకలిని తీర్చాడు. ఎరికో గోడలను కూల్చాడు. ఎర్ర సముద్రములాగా సముద్రములను చీల్చి ఆరిన నేలపై వారిని క్షేమముగా దేవుడు నడిపించాడు. ఏ కొరతలు లేకుండా, ఏ కొదువులు లేకుండా అటువంటి అరణ్యములో కూడా దేవుడు వారిని క్షేమముగా నడిపిస్తూ వారిని గమ్యాన్ని చేర్చినట్లుగా దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఆ అరణ్యములో ఏ క్రూర మృగము వారిని అంటలేదు, ఏ విష సర్పము వారిని అంటలేదు. వారు అడిగిందల్లా ఇచ్చాడు, వారు కోరిందల్లా వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. వారికి ఎక్కడ అనారోగ్యం కలగలేదు, వారికి ఎక్కడ నష్టము కలగలేదు. వారు అడిగినవన్నీ ప్రభు వారికి అనుగ్రహిస్తూ ఆ మహా అరణ్యములో కూడా 40 ఏళ్ళు దేవుడు ఎంతో ప్రేమతో హక్కున చేర్చుకొని దేవుని గుండెలపై వారిని మోస్తూ వారిని ప్రేమిస్తూ ప్రభు వాళ్ళని క్షేమముగా నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అయితే అట్టి ప్రేమతో వారిని పోషిస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రము వస్తే పాయలుగా చీల్చాడు. ఎరుకో గోడలు వస్తే వాటిని కూల్చివేశాడు. ఏది అడ్డంకులు వచ్చినా, ఐగుప్తులు వచ్చినా వారిని జల సమాధిని చేశాడు. వారి పిల్లలకు ఏ ఆపద కలగకుండా, ఏ హాని కలగకుండా క్షేమమును దయచేస్తూ వచ్చాడు దేవుడు. అట్టి మహా ఎండకు కాలిన అరణ్యములో వారిని స్నేహించి వారికి తోడుగా ఉండి వారి బలపరిచి వారు వెనువెంటే ఉండి వారిని హక్కును చేర్చుకున్నాడు. దేవుణ్ణి వారిని పోషించి బలపరిచాడు. హల్లెలూయా. ప్రియులారా, 2025వ సంవత్సరంలో ఒకవేళ అరణ్యకరమైన మార్గాల్లో మనం వచ్చామేమో, ఇరుకుల ఇబ్బందుల మార్గాల్లో మనం వచ్చామేమో, అయితే ఆ ఇరుకుల మార్గాలన్నింటినీ విడిపించి నూతన సంవత్సరంలో ఆయన స్నేహం మనతో దిగివచ్చి ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనను అరణ్య మార్గాల్లో కూడా నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యాకోబును దేవుడు అరణ్య మార్గాల్లో స్నేహించాడండి. యాకోబును అరణ్య మార్గాల్లో దేవుడు భీకరమైన అరణ్య మార్గాల్లో యాకోబును స్నేహించి అరణ్యకరమైన మార్గాల్లో ప్రేమించి యాకోబుకు దేవుడు తోడుగా ఉండి యాకోబును బలపరిచాడు. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండం 32, 10, 12 వాక్యాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10, 12 చూడండి. అరణ్య ప్రదేశములోను, బాగా చదువు ఆ మాటని, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరవశించి తను కనుపాప వలె వానిని కాపాడెను. ప్రైజలా. భీకరమైన అరణ్య మార్గములో, భీకరమైన భయంకరమైన పాడైపోయిన అరణ్య మార్గములో వాణ్ణి కనుగొని వాని చెంత చేరి వాణ్ణి పరామర్శించి వాణ్ణి కనుపాప వలె వానిని కాపాడెను. హల్లెలూయా. అందుకే దైవజనులు దేని ఒక పాట రాశారు. కనుపాప వలె కాచిన దేవా, నిరెక్కలపై మోసిన ప్రభువా, కనుపాప వలె కాచిన దేవా, నిరెక్కలపై మోసిన ప్రభువా, గడచిన కాలము ఆపదలెన్నో, గడచిన కాలము ఆపదలెన్నో,
కాపాడినావే, కృపలో దాచి కాపాడినావే, ఎందుకు నాపై నీకింత ప్రేమ, అందుకో నా స్తుతి అర్పణ, ఎందుకో నాపై నీకింత ప్రేమ, అందుకో నా స్తుతి అర్పణ. కను పాప వలె కాచిన దేవా, నీ రెక్కలపై మోసిన ప్రభువా, కను పాప వలె కాచిన దేవా, నీ రెక్కలపై మోసిన ప్రభువా. హల్లెలూయా. భీకరమైన అరణ్య మార్గాలలో వానిని కనుగొని వానిని అక్కున చేర్చుకొని వానిని పరామర్శించి కనుపాపవలే వానిని కాపాడినట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, భీకరమైన మార్గాలలో, భీకరమైన అరణ్య మార్గాలలో వారిని స్నేహించి వారిని చెంత చేరి వారిని అక్కున చేర్చుకొని వారిని పరామర్శించి కనుపాపవలే వారిని కాపాడెను. ప్రియులారా, ఒక మాట చెప్తాను చూడండి. కనుపాపవలే కాపాడటం అంటే, ఇప్పుడు నీ కాలికి ఓ దెబ్బ తగిలితే దెబ్బ తాకిన తర్వాత ఆ కాలికి రక్తం కారుతూ ఉంటే నీకు ఓ కుచ్చుకుందే ముళ్ళు, దెబ్బ తగిలిందే అని నీకు స్పర్శ తెలిస్తేనే నీకు తెలుస్తుంది. తల మీద దెబ్బ తగిలితే పడిన తర్వాతనే ఆ దెబ్బ నీకు తెలుస్తుంది. ఎక్కడ శరీరంలో ఏ ప్రాంతంలో నీకు దెబ్బ తగిలినా, ఏ ప్రాంతంలో నీకు దెబ్బ తగిలినా దెబ్బ తాకిన తర్వాతే నీకు తెలుస్తుంది. కానీ కంటిలో మాత్రము కన్ను చూపులోకి ఆ దెబ్బ, ఆ ముళ్ళు కానీ రాయి కానీ ఏదైనా సరే కను చూపులు రాక మునుపే కనురెప్ప టక్కున ఆర్పివేస్తుంది. హల్లెలూయా. అంటే కనుగుడ్డుని తాకకుండా కనురెప్ప వెంటనే మూసివేసి కన్నుకు ఏ ఆపద కలగకుండా, కన్నుకు ఏ గాయము కలగకుండా కనురెప్ప వెంటనే మూసివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కావాలి ఒకసారి మీరు చెక్ చేయండి, చెక్ చేసుకోండి. అది రాగానే కనురెప్ప ఆటోమేటిక్గా ఆపివేస్తుంది. అంటే కంటికి గాయం కదలకుండా కనురెప్ప మూసివేస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, వానిని పరామర్శించి కనుపాప వలె నేను వాడిని కాపాడుతిని. ఎస్, దేవుని ప్రేమ కనుపాప వలె వాడిని కాపాడిందంట. కింద కొన్ని మాటలుంటవి, పక్షి తన రెక్కలపై తన పిల్లలను మోయినట్లు, పక్షిరాజు తన రెక్కలపై తన పిల్లలను మోయినట్లు దేవుడే తన రెక్కలపై తన పిల్లలను వానిని మోసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే పక్షిరాజులో ఉన్న గుణం ఏంటంటే, తమ పిల్లలని గూడు పెట్టుకొని గుడ్లు పెట్టిన తర్వాత ఆ పిల్లలు పొదిగిన తర్వాత పిల్లలు పెరిగి పెద్దవుతూ ఉన్నప్పుడు, ఆ గూడుని చించివేస్తుందంట, ఆ గూడుని ఇరగొట్టేస్తుందంట. మనం అనుకుంటాం అదేంటి, పిల్లల గూడు ఇరగొడితే పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటాం కదా. కానీ ఆ గూడు ఇరగొట్టేసి ఆకాశం అంత ఎత్తు ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అమాంతం అక్కడి నుంచి ఒక్కసారిగా ఇడిచేస్తుందంట ఆకాశంలో పిల్లల్ని. అంటే ఆ పిల్లలు రెక్కలతో ఆడించక మునుపే, అమ్మ ఎవరు అక్కడ మాట్లాడేది, ఆకండి, ఒక 10 నిమిషాలు అయిపోయింది. బయటనా మాట్లాడేది, లోపలనా? బయట. ఓకే, సారీ అమ్మా. ఆ పిల్లలని ఆకాశం వైపు తీసుకెళ్ళి, ఆకాశపంత ఎత్తులోనికి తీసుకువెళ్ళి ఒక్కసారిగా వదిలేస్తుందంట.
అంటే ఎందుకు అలా వదిలేస్తుంది? ఆ పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు, ఆ పిల్లలు ఇంకా ఎగరలేవు, అయినా ఎందుకు వదిలేస్తుంది? కిందెందుకు గూడు రేగొట్టింది అంటే వాటికి బ్రతుకు తెరువు నేర్పాలని, తమ సొంతగా ఎవరిపై ఆధారపడకుండా, ఎవరిపై నమ్మకం ఉంచకుండా, తన సొంత బలముతో, తమ సొంత జ్ఞానముతో తమ పిల్లలే బ్రతకాలని గూడు ఉంటే ఒకవేళ సోమరిపోతులాగా వెళ్ళి ఆ గూట్లో పండుకుంటాయి కదా. అందుకని చెప్పేసి ఆ గూడును విర్రగొట్టేసి ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళి ఒక్కసారిగా అక్కడ వదిలేస్తే అవి తమకు తానే ఆడిస్తూ ఆడిస్తూ కింద పడిపోబోతూ ప్రాణాలను కోల్పోతూ తనకు తానే జ్ఞానము తెచ్చుకొని అవే రెక్కలు అల్లాడిస్తూ తమ ఎగరటము తన నడకను నేర్చుకోవటానికి ఆస్కారం ఉంటుందంట. పక్షిరాజు పిల్లలకి ఆస్కారం ఉంటుందంట. అంటే సమాజం ఏమనుకుంటుందంటే, అయ్యో ఆ పక్షికి ఏమైనా గుబులా, తమ పిల్లల గూడు రేగొట్టిందేంటి అని మనం అనుకుంటాము. కానీ తన తల్లి ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలు శక్తిగా బ్రతకాలి, బలంగా బ్రతకాలి, సమాజంలో ఘనముగా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి అంటే ఈ గూడు ఉండకూడదు అని తన తల్లి ఆలోచన చేసి తన గూడుని తానే విరగొట్టి తీసుకెళ్ళి అమాంతమైన ఎత్తులోకి తీసుకెళ్ళి ఒక్కసారిగా ఇడిచిపెట్టి చేస్తే అవి కిందికి వచ్చే ప్రయాణంలో పడిపోబోతూ ప్రాణం పోతున్న సమయంలో అవి తమ నడకలు నేర్చుకుంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా నిన్ను నన్ను శ్రమల మార్గాలలో నడిపిస్తూ వచ్చాడు. మనం అనుకుంటాము, ప్రభువా ఏంటి ఈ శ్రమ, ఏంటి ఈ శోధన, ఏంటి ఈ కరువు అని మనం అనుకుంటాము. కానీ పిల్లారా, దేవుని వాక్యం అంటుంది, పక్షిరాజు తన పిల్లలను తన రెక్కలపై మోసినట్లు తమ దేవుడు కూడా తన పిల్లలమైన మనల్ని కూడా తన రెక్కలపై మోస్తూ వచ్చాడు. హల్లెలూయా. కావాలనే నిన్ను శిక్షించాడు, కావాలనే నిన్ను శ్రమల పాలు చేశాడు, కావాలనే నీకు హింస కలుగజేశాడు, కావాలనే నీకు శోధన కలుగజేశాడు. కారణం ఏంటంటే నీవు నేర్చుకొని ఈ శ్రమల వలన నీవు బలమైన వ్యక్తిగా మార్చబడాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. అందుకే యాకోబుని భీకరమైన అరణ్య మార్గాలలో అతన్ని స్నేహించి, కరువు మార్గాలలో అతన్ని ప్రేమించి, అతని హక్కున చేర్చుకొని, అతన్ని పరామర్శించి దేవుడు వారిని కనుపాప వలె కాచి కాపాడినట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. నా ప్రియమైన వారలారా, దేవుడు మనందరినీ పరామర్శించునుగాక, మనందరినీ తమ భుజాలపై మోయునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు కొన్ని వేళలో మనల్ని కూడా హక్కున చేర్చుకున్నాడు. లేదా మనల్ని కూడా కొన్నిసార్లు ఆయన హక్కున చేర్చుకొని ఆయన ప్రేమించి మన జీవితాలలో ఆయన మన వెంటే ఊని నడిచాడు. అట్టి కార్యాలు మన జీవితాల్లో లేవంటారా? మన జీవితాల్లో శోధన కలిగి ఎవరు ఆదరించక, ఎవరు ప్రేమించక ఒంటరి అయిన వేళ నల్లిగి కరిగిపోయిన క్షణాలు లేవా? చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తనలో 102:7 చూడండి. కీర్తనలో 102:7. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుక వలెనున్నాను. దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. దినమెల్లా నేను ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకు వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నా పేరు చెప్పి వెర్రి కోపముతో నన్ను శపిస్తూ వచ్చారు. నేను ఒంటరి వాన్నైపోయాను, ఒంటరి పిచ్చుకునైపోయాను, నాకెవరూ లేరు అని ఒకవేళ గత సంవత్సరములో ఒంటరి దానివై
ఒంటరి వాడువై నీవు అల్లాడిపోయిన సందర్భాలు నీ జీవితాల్లో నీకు జ్ఞాపకం రాలేదా? నీ పరుపంతా నీ పడకలో నీవు కన్నీరు కార్చి ఆకలి అలమటిస్తూ ఉన్నా, కడుపులో గాబరుగా ఉన్న ఆహారం కూడా తినకుండా బాధలో నిట్టూర్పులో నీవు పడక చేరి కన్నీళ్లతోనే నీవు ఆ రాత్రి గడిపిన దినాలు నీకు గుర్తులేవా? సముద్రములో నావును మోయాల్సిన సముద్రము ఆ నీరే ఎగసిపడి అలవై సునామీ ఆ పడవని ముంచేసినట్లుగా, అవును కదా? సముద్రం మీద నీటిని మోయాలి, నీరు మోయాలి ఆ పడవని. ఆ నీరే అడ్డం తిరిగి ఆ నీరే సునామీగా మారి ఆ పడవను ముంచేసిన సందర్భాలు లేవా? అంటే నావను మోయాల్సిన నీరే తుఫానుగా రేగి ఆ నావను ముంచివేసినట్లుగా నీ సొంత వారే నిన్ను గాయపరచలేదా? నీ సొంత వారే నిన్ను అవమానపరచలేదా? అర్థం చేసుకొని అండగా నిలవలసిన వారే నిన్ను అవమానపరిచిన దినాలు 2025 సంవత్సరంలో లేవా? అర్థం చేసుకొని నీకు సాటి అయిన సహాయంగా నీ ప్రక్కన నిలవాల్సిన వారే నిన్ను అవమానపరవలేదా? నిన్ను నిందించలేదా? ప్రియులారా, అట్టి సందర్భాలు నీ జీవితాల్లో జ్ఞాపకం రాలేదా? 2025 సంవత్సరములో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందుల మార్గాల్లో మనం రాలేదా? ఎన్నో అవమానాలు మనం పడలేదా? ఎన్నో నిందలు మనం పడలేదా? ఎన్నో ఆకలితో అలమటించిన రోజులు మనకు జ్ఞాపకం లేవా? ఎన్నో నిందల మధ్యలో, శ్రమల మధ్యలో మనం కొనసాగిన బ్రతుకు మనకు జ్ఞాపకం రాలేదా? ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత కరువు వచ్చినా, ఎంత హింస కలిగినా ఇంకను మనం సజీవులుగా బ్రతికి ఉన్నామంటే, అన్ని శోధనలో కూడా మనం సజీవులుగా బ్రతికి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఆయన ఆలయంలో మనం కూర్చొని ఉన్నామంటే ఇది దేవుని కృప కాదా? హల్లెలూయా! దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనల్ని స్నేహించి ఉన్నాడు. ఇటువంటి అరణ్య మార్గంలో కూడా ప్రభువు మన వెన్నంటే ఉండి మనకు ఆదరించి, మనల్ని బలపరిచి, మనల్ని హక్కున చేర్చుకొని, మనల్ని పరామర్శించి ఏమండి ఆయన మనల్ని నడిపించాడు కాబట్టి మనము సజీవులుగా ఉండగలిగాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, కనుచూపు మేరలో సహాయము కూడా అందని సందర్భాలు కూడా ఉంటాయి. అయిన వారే విడిచి వెళ్ళిన వేళలో, సొంత వారే కాదన్న వేళలో, ప్రియులారా మన బ్రతుకు భారమైపోయిన వేళలో మన బ్రతుకే అగమ్య గోచరంగా మార్చబడుతుంది. సహాయం చేసే దిక్కు మనకు కనిపించదు, ఆదరించే దిక్కు మనకు కనిపించదు, ఓదార్చేవారే మనకు కనిపించరు, ప్రేమించువారే శత్రువులుగా మార్చబడతారు, ఆదరించవలసిన వారే విరోధులుగా మార్చబడతారు. అట్టి స్థితులన్నిటిలో నుంచి ప్రభువు మనల్ని విడిపించి ఈ నూతనమైన సంవత్సరములో ఏమండి మనకు ఈ సంవత్సరమును దీవెనకరంగా ప్రభు 2026ని మనకు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ స్థితిలో ఉన్న నీ అరణ్యములో ఆయన్ని చెంత చేరి నిన్ను హక్కున చేర్చుకుని ఆయన్ని స్నేహించి స్నేహితుడిగా మన వెంట నడుచునుగాక. మన కుటుంబాల్లో ఆయన నిజమైన స్నేహితుడిగా మనకు తోడుగా వచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఏ అరణ్యంలో నీవున్నా, ఏ శ్రమల కొలిమిలో నీవున్నా, ఏ ఇబ్బందుల్లో నీవున్నా, ఏ ఇరుకు మార్గాల్లో నీవున్నా, ఈ లోకంలో ఎవరు నీకు ఉన్నా, ఎవరు నీకు లేకపోయినా ఆకాశమందు దేవాతి దేవుడు నీకు స్నేహితుడై దిగవచ్చునుగాక. నిన్ను ఆయన పరామర్శించునుగాక. ఆయన కంటికి కనుపాప వలె
నిన్ను ఆయన ఆదరించి కాచి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. ఏమండి? భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువాను, కలనైన మారువాను, నీవు నడిపిన మార్గం క్షణమైన వీడువను సహవాసం. కలనైన మారువాను, నీవు నడిపిన మార్గం క్షణమైన వీడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అయితే అరణ్యమైన మార్గాలలో ఆయన దిగివచ్చి నిన్ను స్నేహించి నిన్ను స్నేహితుడుగా ఆయన మార్చుకుంటే అట్టి స్నేహితుడినే మరిచిపోయారు నేటి సంఘాలు. హల్లెలూయా. ఒక మాట హోషేయ ప్రవచన గ్రంథము 13:6 చూడండి. హోషేయ ప్రవచన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చూడండి. కాబట్టి న్యాయమును ఎడతెగక అదే 13 అదేనా 13:6. తరువాత వారికి మేత దొరకగా తిని తృప్తి పొందిరి. చదువు. గర్వించి నన్ను మరిచిరి. తరువాత వారికి ఆహారము దొరకగా వారు తిని తృప్తి పొంది మదిన గర్వించి నన్ను వారు మరిచిపోయారు. ప్రియులారా, అరణ్య మార్గాలు నేను అంటాను, మన పితరులైన ఇశ్రాయేలు అరణ్య మార్గంలో వారి బ్రతుకే అగమ్య గోచరంగా మారిన వేళ ఆయన వారిని అక్కున చేర్చుకొని ప్రేమించి పోషించి వారు ఆహారం అంటే ఆహారం ఇచ్చాడు. ఎవరు తినని దేవదూతలు భుజించే మన్నాను వారికి అనుగ్రహించాడు. మాకు మాంసం కావాలి మోసే, మాంసం కావాలి మోసే అంటే పూరేలను కురిపించి వారికి మాంసాన్ని అనుగ్రహించాడు. మోసే మాకు దాహంగా ఉందంటే బండను చీల్చి ఏమండి మంచి మృదువైన చక్కటి నీరును అనుగురించి వారికి దాహము తీర్చాడు. మారాను మధురముగా మార్చి చక్కటి నీటిని వారికి అనుగ్రహించాడు. ఎరుకో గోడలు వస్తే వారిని చీల్చి వారికి త్రోవని ఇచ్చాడు. ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వస్తే ఏమండి సముద్రమును చీల్చి 6 నెలలుగా చేర్చి వారికి త్రోవను కలుగజేసి అదే సముద్రములో శత్రువుల్ని జల సమాధిగా చేసి వారిని ఎంతో బలపరిచి పోషించి ఇంతగానో ఆదరించి వచ్చాడండి. వారికి ఏ కుదువ చేయలేదు, వారికి ఏ కొరత చేయలేదు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వారి బట్టలు మాయలేదు, వారి తలను మాయలేదు, వారి చెప్పులు అడగలేదు, వారి ఒళ్ళు కూడా వాసన రాలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 40 సంవత్సరములు అరణ్యములో నడిస్తే వారి చెప్పులు అరగలేదంట. ఈ తెల్లగుడ్డలు నేను వేసుకున్నానంటే ఇంకొక 10 నిమిషాల్లో మురికైపోతాయి. నేను బండేసుకుని పోయి మా ఇంటికి పోయలేక నా గుడ్లు తెల్ల గుడ్లు నల్లగా మార్చబడతాయి. 1 గంటకు 2 గంటలకే నా గుడ్లు అంత మురికైపోతే 40 సంవత్సరములు వారి వస్త్రములు మాయలేదు, చినిగిపోలేదు అని దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. అంటే దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడో, దేవుడు వారిని ఎంతగా పోషించాడో, వారిని ఎంతగా అనురాగం వారిపై చూపిస్తూ వచ్చాడు. అయితే దేవుడు వారిని ఎంత పోషించే కొలది, వారిని ప్రేమించే కొలది, వారికి సమృద్ధి కలిగే కొలది వారి తిని
తృప్తి పొంది మదిన గర్వించి దేవునిని వారు మరచిపోయారు. హల్లెలూయా. దేవుడిని అంటే ప్రాణప్రియుడైన ప్రాణ స్నేహితుడినే వారు మర్చిపోయారు. భీకర ధ్వని గల అరణ్య మార్గములో వారిని స్నేహించిన స్నేహితుడును నేనే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా వారిని నడిపించును, యెహోవా మాత్రమే వారిని నడిపించునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే అట్టి శ్రమల మార్గాలలో నుంచి, అట్టి శోధనకరమైన మార్గాలలో నుంచి యెహోవా మాత్రమే మనల్ని తప్పించాడు. ఏమండి? యెహోవా తప్పించెను, యెహోవా మాత్రమే తప్పించెను. ఈ లోకంలో ఎవడో మనకు సహాయం చేయలేదు, దేవుడే మనకు సహాయం చేశాడు, దేవుడే మనల్ని ఆదుకున్నాడు. అయితే అట్టి దేవునికి మన కృతజ్ఞత కలిగి జీవించకుండా మదిలో గర్వించి దేవునిని మర్చిపోయినట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. ప్రియులారా, ఒకవేళ అట్టి దేవునికి నీవు విరోధివిగా మార్చబడ్డావా? ఆయన నిన్ను స్నేహిస్తే, ఆయన నిన్ను ప్రేమిస్తే, ఆయన నిన్ను పరామర్శిస్తూ ఉంటే, ఆయన నిన్ను పోషిస్తూ ఉంటే నీవు ఆయనకు శత్రువుగా మార్చబడ్డావా? ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి 7:9 చూడు, అదే మాటలు 13:7-9 చూడు. 13:7-9 చూడు. కాబట్టి హోషేయ 13:7-9 అది చదువు. వారికి సింహము వంటి వారినైతిని, చిరుతపులి మార్గమును పొంచియున్నట్లు వారికి పిల్లలు పోయిన ఎలుగుబంటినై ఒకని మీద పడినట్లు నేను వారి మీద వారిని రొమ్మును చీల్చివేయుదును. ఆ స్నేహితునికి మనము శత్రువులుగా మార్చబడితే, ఆయనను మనం విసర్జించినట్లయితే దేవుని వాక్యం అంటుంది, నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతపులి మార్గములో కాపు కాసినట్లు అటువంటి వాడనైతిని, పిల్లలు పోయిన ఎలుగుబంటి వాడనైతిని, నేను వారి మీద పడి వారి రొమ్ములను చీల్చివేసేదను. ప్రియులారా, దేవుని మార్గము తప్పి, దేవుని క్రమము తప్పి అక్రమముగా ప్రవర్తిస్తాము. మాకు నచ్చినట్లుగా మేము బ్రతికేస్తాము. మాకు ఏది ఇష్టమో అదే చేస్తాము. మాకు నచ్చిందే తింటాము, నచ్చిందే తాగుతాము. మా బ్రతుకు మా ఇష్టము, మమ్మల్ని ఎవడు ఆపేది అన్నట్లుగా జీవించినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నేను వారికి సింహము వంటి వాడనైతేనే, మార్గములో కాపు కాసిన చిరుతపుల్ లాంటి వాడినే, పిల్లలు పోయిన ఎలుగుబంటి వంటి వాడను. అమాంతముగా వారి మీద పడి నేను వారిని చీల్చివేస్తాను. హల్లెలూయా. ఒకవేళ 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రేమించే కొలది నీవు పెడచెవిని పెట్టి దేవుని వాక్కులు పలుమార్లు నీతో మాట్లాడుతూ ఉన్నా కూడా ఇంకా నీవు బాప్తిసం పొందకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నావేమో. లోకములో సౌఖ్యము కోరి, లోకములో సుఖభోగములను కోరి, లోకమే నీ బ్రతుకుగా మార్చుకొని ఒకవేళ వ్యర్థముగా నీ బ్రతుకును జీవన యాత్రను కొనసాగిస్తూ ఉన్నావేమో. నీవు ఈ సంవత్సరంలో నీవు ఆయువుతో ఉన్నావంటే ఆయన ఆలయంలో కూర్చుని సజీవులమై ఆయన్ను ఆరాధిస్తున్నావంటే నీ గొప్ప కాదు, నీ ఘనత కాదు, నీ డబ్బు కాదు, నీ అందము కాదు, నీ పలుకుబడి కాదు, నీ ప్రఖ్యాతులు కాదు.
ఆయన కృప మాత్రమే అయి ఉన్నది. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప తప్ప వేరొకటి లేదు. ప్రియులారా, ఆయన వాక్యాన్ని అంగీకరిద్దాం. దేవుని వాక్యం ఉంటుంది, యాకోబు పత్రిక 4:4 ఒక మాట ఉంటుంది, ఇక లోక స్నేహము దేవునికి వైరము అని. ఇక లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోకాన్ని నువ్వు స్నేహించినట్లయితే, ఈ లోకాన్ని నువ్వు ప్రేమించినట్లయితే దేవునికి, దేవుని ప్రేమకు నువ్వు దూరం అయిపోతావు. ఒకవేళ స్నేహితుడే అరణ్యములో నిన్ను స్నేహించి నిన్ను హక్కున చేర్చుకొని నిన్ను ప్రేమించిన ఆ ప్రియ స్నేహితుడే నీకు శత్రువైతే, ఆయన కార్యాలను మన ఊహకు అతీతంగా ఉంటవి. ఆయన కార్యాలు మన ఊహకు మించినవై ఉంటవి. అంత కఠినంగా ఆయన శిక్షిస్తాడు, అంత కఠినంగా ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. ఆయన తిరగబడినట్లయితే, ఆయన ఒకవేళ మనకు అడ్డం తిరిగినట్లయితే మనం ఏమీ చేయలేము. ఆయన కోపము బహు పరాక్రమ కలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయనకు లోబడదాం, ఆయనకు లోబడదాం. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో మేలులు మన జీవితాల్లో చేస్తూ వచ్చాడు, ఎన్నో ఉపకారములు మన జీవితాల్లో చేస్తూ వచ్చాడండి. ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. ఎవరికి లేని భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అరణ్య మార్గాల్లో మన జీవితాల్లో లేవంటారా? కృంగిపోయిన వేళల్లో మన జీవితాల్లో లేవంటారా? అవమానపరచబడిన వేళల్లో మన జీవితాల్లో లేవంటారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయిన వారే మనల్ని అవమానపరుస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో, ఎవరితో మన గోడు పంచుకోవాలో, ఎవరితో మన బాధలు పంచుకోవాలో మన బ్రతుకే అగమ్య గోచరముగా మారిన సందర్భాలు మన జీవితాల్లో లేవా? కొన్ని వేళల్లో అయితే ప్రియులారా, ప్రేమించి ఏదైనా సమస్య వస్తే వారు తోడుగా ఉండి, నేనున్నాను, ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయంగా ఉంటాను అని చెప్పవలసిన వారే అనరాని మాటలు మాట్లాడుతూ, సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందండి? కరువు కోరలో చిక్కుకొని అవమానకరమైన పరిస్థితుల్లో దాటిన మార్గాలు లేవా? గుండె కోతతో అల్లాడిపోయిన రోజులు లేవా? అవమాన భారంతో అల్లాడిపోయిన రోజులు లేవా? ఎన్నో దినాలు, ఎన్నో ఘటనలను, ఎన్నో సాక్ష్యాలు మన జీవితాల్లో ఉంటాయి. అయితే వాటన్నిటినీ తలపోసుకొని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఈ బాధలు పడే కాడికి చనిపోతే మేలు కదా, ఈ అవమానాలు పడే కాడికి ఒక్కసారి ఏదైనా చేసుకొని చస్తే ఈ బాధ ఉండదు కదా అనుకున్న సందర్భాలు కూడా మానవుల జీవితాల్లో కొన్ని వేళల్లో మనకు కనపడతాయండి. అయితే ఇన్ని శ్రమలలో నుంచి కూడా, ఇన్ని అవమానాలలో నుంచి కూడా, ఇంత కష్టంలో నుంచి కూడా, ఇంత కరువులో నుంచి కూడా, ఇంత క్షోభలో నుంచి కూడా మనం తప్పించుకొని రాగలిగామంటే దేవుని కాపుదల మనకు తోడయ్యింది. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, యెహోవా వానిని కాపాడెను, యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రమే వానిని నడిపించెను, యెహోవా మాత్రమే వానిని నడిపించెను. దేవుడే మనల్ని కాపాడెను, దేవుడు మాత్రమే మనల్ని కాపాడెను. ప్రియులారా, నేను అంటాను, గడిచిన సంవత్సరములో మంచి వారు చూడలేక కాలగర్భంలో కలిసిపోయారండి. కాలగర్భంలో కలిసిపోయారు. వారికంటే మనమేం గొప్ప వాళ్ళమేం కాదు, వాళ్ళకంటే మనమేం మంచి వాళ్ళమేం కాదు, వారికంటే మనమేం పలుకుబడి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమేం కాదు, పోయిన వారికంటే మనమేమి శ్రేష్ఠులమేం కాదు. అయినా బ్రతుకున్నామంటే దేవుని కృప మనకు తోడయ్యున్నది. హల్లెలూయా. ఆ కృపను తలపోసుకొని దేవుడు చేసిన మేలును తలపోసుకొని, గత సంవత్సరంలో ఏ గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ తలపోసుకొని దేవునికి కృతజ్ఞత కలిగి 2026 సంవత్సరంలో మనం జీవించాలి. అలా జీవించలేనిచో దేవుని వాక్యం అంటుంది, ఇక లోక స్నేహము దేవునికి వైరము అని.
చదువు అన్నమాట. యాకోబు 4:4 చూడు. యాకోబు 4:4. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4:4 కింద మాట. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే దేవుడేమో మనల్ని స్నేహించాలని, మనల్ని ప్రేమిస్తూ ఆయన మన చెంతకు వస్తుంటే, మనమేమో ఈ లోక స్నేహానికి, లోక ప్రేమలకు, లోక రంగుల వలయము లాంటి ఈ లోకంలోనికి మనము దాసులమైపోయి మనము బానిసలమైపోతున్నాం. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, ఇక లోక స్నేహము దేవునితో వైరము, దేవునికి వాడు శత్రువుగా మార్చబడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ లోకము కేవలం రంగుల మాయ, ఏమీ ఉండదు. మనం నిత్యమైన సియోను కొరకై మనం ప్రయాసపడాలి తప్ప ఈ లోకంలో ఏ ఆశలు మనం పెట్టుకోకూడదు. ఇంకా 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 ఈ లోక ఆశల్లో పడి, ఇక లోక భోగాల్లో పడి ఒకవేళ మనం నివసిస్తున్నామే ప్రియులారా, అటు వారంగా మనం కాకుండా దేవునితో సంబంధం కలిగి, దేవుడు చేసిన మేలు తలపోసుకుంటూ, ఆయన చేసిన ఉపకారములు తలపోసుకొని, ఆయన సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో మారు మనసు పొంది నూతన సంవత్సరంలో మారు మనసు పొంది ఆయన సన్నిధిలో సాక్షులమై మనమందరము జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అందరం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ ట్రక్ అయ్యారు. అందరం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి. హల్లెలూయా. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా. స్తోత్ర సత్. హల్లెలూయా. దేవా నీకు వందనాలు. మహిమోన్నతుడా నీకు స్తోత్ర. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే అని దేవుని వాక్యం సెలవిస్తాను. యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రమే వారిని నడిపించిన దేవుని వాక్యం సెలవిస్తావు. 2025 అనబడిన సంవత్సరములు అరణ్యము లాంటి మార్గాల్లో నీ వచ్చి ఉన్నావు. ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, ఎవరైనా ఆదరిస్తావేమోని ఒకవేళ నీ ఇరువైపులా నీ కళ్ళెత్తు చూసావు, కానీ ఎవ్వరూ నిన్ను ఆదరించలేదు, ఎవ్వరూ నీకు సహాయం చేయలేదు, ఎవ్వరూ నిన్ను ఆదుకొనలేదు, ఎవ్వరు నిన్ను హక్కున చేర్చుకోలేదు. ప్రియులారా, అట్టి మార్గాల్లో నీవు వచ్చావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు జ్ఞాపకం చేసుకో. అట్టి మార్గాల్లో నుంచి ప్రభువు నిన్ను నడిపించాడు. ఎన్నో శ్రమలు నీవు అనుభవించావు, ఎన్నో శోధనలు నీవు అనుభవించావు. నీవు నలిగిపోయావు, నీవు కృంగిపోయావు, నీవు అల్లాడిపోయిన సందర్భాలు నీ జీవితాల్లో ఉన్నాయి. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఈ చక్కటి శుభవేళలో ఆదరణ కరువై అల్లాడిపోయిన రోజులు నీ జీవితాల్లో ఉన్నాయి. నావున మోయాల్సిన
నీరు అల్లయ్యగసై ఆ నావను ముంచినట్లుగా ఆదరించవలసిన వారే, ప్రేమించవలసిన వారే, హక్కున చేర్చుకోవలసిన వారే నీపై దాడి చేయగా ఎవరికి చెప్పుకోవాలో, ఎటువైపు వెళ్ళాలో, ఏ ప్రాంతంలోనికి వెళ్ళాలో నీ బ్రతుకే అగమ్య గోచరంగా మాలిన వేళల్లో నీవు అల్లాడిపోయిన రోజులు నీకు గుర్తు చేసుకో తల్లి. ఏదో కోల్పోయి, ఎవరినో కోల్పోయి అర్ధరాత్రి వేళలో ఆక్రందన చేశావు కదా, ఆ రోజులు జ్ఞాపకం చేసుకో, ఆ రోజులు నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువు నిన్ను స్నేహించాడు, ప్రభువు నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను హక్కును చేర్చుకున్నాడు. కనుపాప వలె ఆయన నిన్ను కాచి కాపాడిన దేవుడు. ఆయన నిన్ను ఆదరించాడు, ఆయన నిన్ను ఆదరించాడు. దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం అంటుంది, వారు తిని తృప్తి పొంది మదిన గర్వించి వారు నన్ను మర్చిపోయారని. అటివారంగా కాకుండా మనమందరము దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ, ఆయన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ, కృతజ్ఞత కలిగిన వారమై మంచి మనస్సాక్షితో ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధానాలు మారు మనసు పొంది ఆయనకు సాక్షులముగా జీవించుదుముగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మీరు మాట్లాడారు తండ్రి, ఆ మాటలను స్థిరపరచండి, వారి జీవితాల్లో కార్యరూపము దాల్చే భాగ్యం దయచేయండి దేవా. ఒక్కొక్క మాట స్థిరపరిచి బలపరిచి గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.